నిత్యములు. అందరూ చెప్పండి, అదృశ్యమైనవి నిత్యములు. యేసుక్రీస్తు వారు ప్రతి అద్భుతము కూడా అదృశ్యములో నుంచి తీసుకొచ్చాడు. ఈ సృష్టిని దేవుడు సృష్టించినప్పుడు శూన్యములో నుంచి భూమి, ఆకాశములు, నక్షత్రాలన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఆయన కనబడే పదార్థాల్లో నుంచి సృష్టించలేదు, కానీ అదృశ్యమైన వాటిలో నుంచి దేవుడు ఏం చేశాడు? నిర్మించాడు సమస్తాన్ని కూడా. యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనం కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాం. యేసుక్రీస్తుని అంగీకరించాం, యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో ఏదైతే కనబడట్లేదో, ఆశీర్వాదం కానీ, అప్పుల సమస్యలు కానీ, లేమి సమస్యలు కానీ, నీ జీవితంలో సమాధానం లేని పరిస్థితులు కానీ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుళ్ళో ఆల్రెడీ పరిష్కరించబడ్డాయి. దేవుళ్ళు ఆల్రెడీ పరిష్కరించబడ్డాయి. మనం చాలాసార్లు ఇతరులకు చెప్తున్నప్పుడు మనము ఇతరులకు చెప్తూ ఉంటాం, నా దేవుడు సమస్తము చేయగలడు, నా దేవుడు సమస్తము చేయగలడు అన్నప్పుడు దేవుడు సమస్తము చేసే పని అయితే నీ జీవితంలో ఏదైతే అసాధ్యమో అది సాధ్యపరుచుకునేటట్లు నీ విశ్వాసాన్ని ఉపయోగించాలి. ఈ యొక్క అదృశ్యమైనవి దృశ్యముగా కనబడాలి అంటే ఏది ముఖ్యమైనదంటే క్రైస్తవులకి ఈ అదృశ్యములో నుంచి ప్రతి ఒక్కటి కూడా దృశ్యముగా నీ జీవితంలోకి తీసుకురావటానికి దేవుడు ఇచ్చినటువంటి కరెన్సీ ఏంటంటే విశ్వాసము. విశ్వాసము అనేది చాలా చాలా శక్తివంతమైనది. చూడండి, ఒకసారి ఒక కంపెనీకి జాబ్కి వెళ్ళావు అనుకోండి, ఆ కంపెనీ జాబ్ అప్లై చేసే ముందు ఆ కంపెనీ వాళ్ళతో ప్రతిదీ కూడా కనుక్కుంటావు. శాలరీ ఎంత ఇస్తారు, నీకేం కావాలి, సో నేను ఏం చేయాలి అంటే నీ దగ్గర ఎవరిని ఉన్నాయా లేదో చెక్ చేసుకుని తర్వాత ఆ కంపెనీకి అప్లై చేస్తావు. వాళ్ళు 50,000 శాలరీ చెప్పారు, నమ్మి ఏం చేస్తావు? నెలంతా ఉద్యోగం చేస్తావు. అతను ఇస్తానని మాట ఇచ్చాడు కాబట్టి నీకు ఫస్ట్ వెళ్ళగానే శాలరీ ఇస్తారా? ఏ కంపెనీలో ఇవ్వరు. నీకు 50,000 శాలరీ అని చెప్పినప్పుడు ఏం చేస్తారు? ఆ నెలంతా పనిచేసిన తర్వాత ఏమి ఇస్తారు? జీతాన్ని ఇస్తారు. అంటే ఆ కంపెనీని నువ్వు నమ్మావు, విశ్వసించావు, డబ్బులు ఇస్తారని తెలిసి నీ దగ్గర ఏమీ లేకపోయినా, ఆ 50,000 శాలరీ మనీ లేకపోయినా ఇస్తారని వెళ్ళి పనిచేసావే, దాన్నే ఏమంటారంటే విశ్వాసము. హల్లెలూయా. ఏంటప్పుడు హల్లెలూయా? మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తా ఉన్నా. అందుకే లేని వాటిని ఉన్నట్టు నీ జీవితంలో చూసి దేవుణ్ణి అడిగేది విశ్వాసము. ఈ విశ్వాసం అనేది చాలా చాలా ముఖ్యమైనది. నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు స్వస్థపరచబడాలన్నా, అభివృద్ధి పొందాలన్నా ఈ విశ్వాసాన్ని నువ్వు పెంచుకోవాలి. ప్రతి క్రైస్తవుడికి దేవుడు విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం అనేది ఆత్మ యొక్క ఫలము. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఫెయిత్. ఈ విశ్వాసము, ఈ ఫలాన్ని ఏం చేయాలంటే నువ్వేం చేయాలంటే ఈ ఫలాన్ని ఫలించేదాకా, విశ్వాసం అనే ఫలం ఫలించేదాకా నువ్వు దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక వెళ్దాం. కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 4 verse 17-18.
మేము ఆ, దృశ్యమైన వాటిని చూడక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు ఆ, అంతకంతకు ఎక్కువగా ఆ, నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. ఆ, ఏలయనగా ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా, అంత హల్లెలూయా. చూడండి, క్షణమాత్రముండు చులకని శ్రమ. ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని వైపు చూస్తావో, ఒకవేళ నీకు శ్రమ వచ్చినా వ్యాధి వచ్చినా ఆ విశ్వాసములో నుంచి సమస్తాన్ని పొందుకుంటావు. కాబట్టి ఆ శ్రమ క్షణమాత్రం ఉంటుందంట, క్షణమాత్రము. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. నువ్వు చూస్తే కొన్ని సంవత్సరాలు ఒక సమస్యతో బాధించబడతావు, కానీ అది పోయినప్పుడు క్షణములో పోద్దంట. హల్లెలూయా, అది క్షణములో మాయమైపోద్దంట. అందుకే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒకసారి, మరోసారి చూద్దాం. 4వ అధ్యాయము 17. మేము దృశ్యమైన వాటిని చూడక, అదృశ్యమైన వాటిని, అందరూ చెప్పండి, మేము దృశ్యమైన వాటిని చూడక. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీకు పెళ్లి కాలే, ఇప్పుడు నీకు ఆ వ్యాధి అలాగే ఉంది, రోగం అలాగే ఉంది, ఇవన్నీ కనబడుతున్నాయా? సమస్యలు అలాగే ఉన్నాయి, నీ యొక్క కుటుంబంలో సమాధానం లేదు, అది కూడా అలాగే ఉంది. అవి దృశ్యమైనవి కనబడుతున్నాయి, నొప్పి తెలుస్తుంది, బాధ తెలుస్తుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మేము దృశ్యమైన వాటిని చూడక, అంటే మేము కనబడే వాటిని చూడక. వీళ్ళు ఏం చూస్తున్నారు? వీళ్ళు ఏం చూస్తున్నారు? కనబడేవేంటి లోకంలో కనబడతాయి, కనబడనివేంటి దేవునిలో కనబడవు. హల్లెలూయా. దేవునిలో ఉండే సమృద్ధి నీకు కనబడదు, కానీ విశ్వాసంతో ఆ సమృద్ధిని పొందుకోవచ్చు. దేవుడు స్వస్థతనిచ్చాడు, ఆ స్వస్థతని పొందుకోవాలంటే విశ్వాసం అనేది మూలము. అందుకే మేము దృశ్యమైన వాటిని చూడక, ఇప్పుడు మా జీవితంలో ఏదైతే మమ్మల్ని వేధిస్తుందో దాన్ని మేము చూడట్లే. రక్షించుకున్నాడే యేసు క్రీస్తు వారు, విడుదలిచ్చాడే యేసు క్రీస్తు వారు, ఆయన నిదానించి చూస్తున్నాము. ఆయనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నువ్వు పొందుకొని తీరుతావు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. అందుకే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము. సో ఎప్పుడైతే అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తావో, నీకు ఉండే శ్రమ, నీకుండే భారము, నీకుండే ఇబ్బంది ఏమైపో తెలుసా? క్షణమాత్రంలో మాయైపోద్ది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా దేవుడు సమస్తము చేయగలడు, నా దేవుడు స్వస్థపరచగలడు. ఈరోజు నా జీవితం ఎలాగున్నా, నా పరిస్థితి ఎలాగున్నా, నా యొక్క సిచ్యువేషన్ ఎలాగున్నా, ఏ మార్పు లేకపోయినా నాకు ఒక నిరీక్షణ ఉంది. నేను నమ్ముకున్న దేవుడు సమస్తము చేయగలడు అని ఎప్పుడైతే నమ్ముతావో, ఇప్పుడు కనబడకపోయినా రానున్న దినాల్లో నీ జీవితము ప్రతి వాగ్దానము కనబడి తీరాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బాధించింది అది ఎప్పుడు కూడా నీతో ఉండదు. నిన్ను బాధించింది, నిన్ను ఇబ్బంది పెట్టింది ప్రతీది కూడా మాయమవుద్ది. ఎప్పుడు తెలుసా? నువ్వు విశ్వాసంలో ఎదిగినప్పుడు. When you grow in faith, every problem will disappear, every sickness will disappear, every lack will disappear if you grow in your faith. నువ్వు విశ్వాసంలో ఎదిగినప్పుడు ప్రతి సమస్య, ప్రతి లేమి మాయమవ్వాల్సిందే. ఎందుకో తెలుసా? దేవుళ్ళో ఉండే సామర్థ్యాన్ని నువ్వు పొందుకునే కొద్దీ సాతాను జయిస్తావు. హల్లెలూయా. యు విల్ ఓవర్కమ్ ద వరల్డ్. ఇప్పుడు జాబ్ లేదు నీకు, కానీ దేవుడు నమ్ముకున్నావు. ప్రభా నాకు జాబీ వెయిట్ చేస్తున్నావు, విశ్వాసంతో వెయిట్ చేస్తున్నావు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అనుకోని రీతిలో, ఎక్స్పెక్ట్ చేయని రీతిలో దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు. హల్లెలూయా. సో ఈ విశ్వాసములో ఎదిగేది చాలా చాలా ముఖ్యము. ఈ అదృశ్యమైన వాటివి, నీకు కనబడినవి నిజంగా తేవాలి అంటే, నిజ స్వరూపంగా మారాలంటే విశ్వాసములో నిలబడాలి, స్థిరపరచబడాలి, ఎదగాలి.
అందుకే బైబిల్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వచనం చూడండి, 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. హల్లెలూయా. అందరూ పండి హల్లెలూయా. ఇప్పుడు నీకేం కలుగుతుందంట? అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము. యు విల్ రిసీవ్ గ్లోరీ ఇన్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. నీకు వచ్చే శోధనలో, నీకు వచ్చే బాధలో ఎప్పుడైతే దేవుళ్ళో నిలిచి ఉంటావో, పడిపోకుండా నిలిచి ఉంటావో, అది అంతకంతకు ఎక్కువగా మారి మహిమగా మార్చబడుతుందంట. ఆమేన్. లోకస్తులకు వచ్చే సమస్య వేరు, నీకొచ్చే సమస్య వేరు. లోకస్తులకు వచ్చే రోగం వేరు, నీకొచ్చే రోగం వేరు. నీకొచ్చే రోగము ఎప్పుడైనా మాయం అవుద్ది. అది దీర్ఘకాల రోగమైనా, అది బీపీ అయినా, అది షుగర్ అయినా, యేసులో ఎదిగే కొద్దీ ఆ విశ్వాసం ఏం చేస్తుంది? ఆ యొక్క వ్యాధిని పారదోలుద్ది. హల్లెలూయా. కానీ లోకస్తులకి అది పోదు. నీకు ఒక గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడైతే విశ్వాసులు ఎదుగుతావో నీలో ఉన్న రోగం పోతుంది, నీలో ఉన్న సమస్య పోతుంది, ఆ విశ్వాసం పారదొలుద్ది. అంతేకాదు లోకస్తుల్లో ఉన్న వారిని కూడా విడిపించే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. యు విల్ బికమ్ సొల్యూషన్ టు ద హోల్ వరల్డ్ వెన్ యు గ్రో ఇన్ ఫెయిత్. వెన్ యు గ్రో ఇన్ ఫెయిత్ యు విల్ బికమ్ సొల్యూషన్ టు ద హోల్ వరల్డ్. అందరూ చెప్పండి, నువ్వు విశ్వాసంలో ఎదిగితే. గట్టి చెప్పండి, నువ్వు విశ్వాసంలో ఎదిగితే ఈ లోకాన్నే విడిపించే వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావు. హల్లెలూయా. సో కొన్నిసార్లు దేవుని రక్షణ ఇలా నిలిచి ఉండాలి. ఆ వ్యాధి నిన్ను చంపదు. నువ్వు అనుకుంటావు నేను చచ్చిపోతున్నాను. లేదు లేదు, నువ్వు దేవుళ్ళో ఉన్నావు కాబట్టి ఆ వ్యాధి నిన్ను చంపదు. అంతకంతకు ఎక్కువై ఏమైపోద్ది? మహిమ భారముగా మారిపోద్ది. హల్లెలూయా. అందుకే దృశ్యమైనవి చూడండి ఒకసారి, మళ్ళీ చూడండి. దృశ్యమైనవి అనిత్యములు అనండి. గట్టి చెప్పాల. దృశ్యమైనవి అనిత్యములు అంటే ఏంటి? నీకు కనబడేవన్నీ కూడా నిత్యమైనవి కావు, కనబడనవి నిత్యమైనవి. హల్లెలూయా. అంటే దేవుడిచ్చే స్వస్థత నీ జీవితంలో నిత్యమైనది, దేవుడిచ్చే సమృద్ధి నీ జీవితంలో నిత్యమైనది. దేవుడు నీ పట్ల ఏది ఉద్దేశించాడో అది జరిగిందాక ఆ విశ్వాసము, ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. గాడ్ విల్ నాట్ లివ్ యూ అలోన్. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను విడువడు ఎడబాయడు. హి విల్ నాట్ లీవ్ యూ నార్ ఫోర్సేక్ యూ. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. అందుకే చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే బాబు ఎవరన్నా తీసుకొచ్చి లేపుకొని తీసుకెళ్ళండి, కంప్లైంట్ చేస్తాను మేనేజర్కి, రోజు ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. అందుకే బైబిల్ ఏముంది? నీకు కనబడేవి ఏంటంట? అనిత్యములు. ఆమేన్ ఆమేన్. అందరూ చెప్పండి, నాకు కనబడే సమస్యలు, నాకు కనబడే ఇబ్బందులు, నాకు కనబడే ప్రతి ఒక్కటి కూడా నిత్యమైనవి కాదు. మరి ఏది నిత్యములు అనండి? ఏది నిత్యములు? ఏది నీ జీవితంలో లేదో అది కనబడేటి చేసేది దేవుడు ఇచ్చినటువంటి నిత్యమైన మహిమ. ఇప్పుడు నీ దగ్గర చాలా డబ్బు ఉంది, నువ్వు ఎదగలేకపోతున్నావు, ఫలించలేకపోతున్నావు, కానీ దేవుళ్ళో నిలిచి ఉన్నావు. ప్రభువా నన్ను బ్లెస్ చేయి, నన్ను ఆశ్రయించు ప్రభువా, ఈ అప్పును తీసే ప్రభువా, ఈ వ్యాధిని తీసే ప్రభువా. ఇంకెంతకాలం భరించాలా? ఎంతకాలం ఈ యొక్క సమస్యను భరించాలా? ఎంతకాలము ఈ యొక్క ఇబ్బందిని భరించాలా? అయ్యో నేను నమ్ముకున్న ప్రభువా, తీసే ప్రభువా అని అంటున్నావా? అయితే రెడీగా ఉండు. నీ విశ్వాసానికి దేవుడు నీకు జత కలిసి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసము ఓడిపోనివ్వడు. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. హల్లెలూయా. సో ఫెయిత్ ఆల్వేస్ సీస్ బియాండ్. విశ్వాసం ఎప్పుడూ కూడా కనబడే చూడదు, దేవుళ్ళో ఉన్న వాటిని చూస్తుంది. ఆమేన్. ఆయన విడుదల ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. స్వస్థతను ఇచ్చాడా లేదా? ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదేమో, ఇబ్బంది ఉందేమో, కష్టాలు ఉన్నాయేమో, నీ భర్త నీ మాట వింటలేదేమో, నీ యొక్క
బంధువులు నిన్ను నిందిస్తున్నారేమో, ప్రతి అవమానము, ప్రతి నింద, ప్రతి వ్యాధి, ప్రతి లేమి అంతకంతకు ఎక్కువై మహిమగా మార్చబడుతుంది. హల్లెలూయా. అది క్రీస్తులో జీవిస్తే, వెన్ యు లివ్ ఇన్ క్రైస్ట్. కానీ ఆ విశ్వాసంలో నువ్వేం చేయకూడదు? కదల్చబడకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా, లోకంలో జీవించకుండా దేవుణ్ణి కనిపెడతా ఉండాలి. ప్రభా, అందుకే చూడండి, అబ్రాహాము దేవుణ్ణి పిలిచినప్పుడు ఆయనకి ఏమీ లేదు, పిల్లలు లేరు, వాళ్ళ భార్య గుడ్రాలు, పిల్లలు లేరు. లోతుని అంటబెట్టుకుని వెళ్ళాడు. కానీ ఇతనికి ఒకటి ఉంది, ఏంటో తెలుసా? దేవుడిచ్చిన మాటని అబ్రాహాము విశ్వసించాడు. హల్లెలూయా. అందుకే దేవుడిచ్చిన మాటని ఎప్పుడైతే అబ్రాహాము విశ్వసించాడో, శారా గర్భము మృతతుల్యమైపోయినా, అబ్రాహాము వాగ్దానం పొందుకునే శక్తి లేకపోయినా, దేవుడు ఆ మృతతుల్యమైన గర్భాన్ని జీవంగా మార్చేశాడు. హల్లెలూయా. బికాస్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ ఆల్వేస్ రిసీవ్స్ ఇంపాసిబుల్. విశ్వాసము అసాధ్యాలని పొందుకుంటుంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నువ్వు నమ్మావు అనుకో, బయటికి వెళ్ళే లోపల నీ రిపోర్ట్ మారిపోద్ది. హల్లెలూయా. విశ్వాసం అంత శక్తివంతమైనది. ఫెయిత్ ఈజ్ నౌ. విశ్వాసం అంటే ఇప్పుడు, రేపు కాదు, ఎల్లుండి కాదు. నువ్వు ఇప్పుడు నమ్మాలా. నా జీవితము ఈ రోజు నుంచి నేను దేవుడిని విశ్వసిస్తున్నా. ఏది ఏమైనా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళే లోపల నా రిపోర్ట్ మారిపోతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళే లోపల నా స్థితి మారిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ఉద్యోగ ద్వారం తెరవబడుతుంది. ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే నమ్ముతావో, నీ జీవితంలో పొందుకొని తీరుతావు. హల్లెలూయా. సీ హౌ గాడ్ వర్క్స్. దేవుడు ఎలా పనిచేస్తున్నాడు తెలుసా? ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం గురించి ఇంకొంచెం లోపలికి వెళ్దాం. అదృశ్యమైనవి నిత్యములు. ఎలాగా అదృశ్యమైనవి నిత్యములుగా మార్చబడతాయి? ఎలాగా అదృశ్యమైనవి నిత్యములుగా మార్చబడతాయి? హౌ దిస్ ఇన్విజిబుల్ థింగ్స్ బికమ్ ఎటర్నల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. విశ్వాసం అనునది రైట్ చదువు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. దేనికోసమై దేవునిలో నిరీక్షిస్తున్నావో అది నిజస్వరూపముగా మార్చబడతదంట. ఈ విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అందపండి, లేనివి. అందపండి, నా జీవితంలో ఏవైతే లేవో అవి యేసులో ఉన్నవి. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో ఏది లేదు చెక్ చేసుకో. ఏది లేదో? అనారోగ్యం లేదా? ఐశ్వర్యం లేదా? సమృద్ధి లేదా? విడుదల లేదా? ఏది లేదు. అవి ఉన్నవనట్టుకు రుజువై ఉన్నది. అంటే లేని వాటిని ఉన్నట్టు నమ్మేదే విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దాకా నువ్వు ఎక్కువ డబ్బు చూడలే, లేవు నీ దగ్గర, కానీ ఉన్నవి అని నమ్మితే అవి రుజువుగా మారిపోతాయి అంట. హల్లెలూయా. దేవుడు విశ్వాసాన్ని గణపరుస్తాడు. గాడ్ ఆల్వేస్ హానర్ యువర్ ఫెయిత్. అది చిన్నదైనా అది పెద్దదైనా. చూడండి, అన్నిటికీ కావాల్సింది ఒకటే విశ్వాసం. పెద్దది కావాలని ఒకటే విశ్వాసం, చిన్నది కావాలని ఒకటే విశ్వాసం. దీంట్లో విశ్వాసంలో చాలా రకాలు ఉన్నాయి. నీకు నువ్వు విశ్వసించి పొందుకునేది ఒకటి, దైవజనుడి దగ్గర నుంచి విశ్వసించి పొందుకునేది ఒకటి, దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్గా నమ్మి విశ్వసించి పొందుకునేది ఒకటి. స్మాల్ ఫెయిత్, ఆర్డినరీ ఫెయిత్, గ్రేటర్ ఫెయిత్. నిన్ను నువ్వు విశ్వాసంలో పనిచేస్తావే, అది చాలా శక్తివంతమైన విశ్వాసం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు రోగం వచ్చింది అనుకోండి, నువ్వు చేసుకొని దేవుణ్ణి నమ్మి యేసయ్యా ఈ రోగం తీసేయి అని నమ్ముతావే, అది గొప్ప విశ్వాసము. హల్లెలూయా.
ఇతరుల్ని స్వస్థపరుస్తావే, అది ఒక విశ్వాసము. చూడండి ఒకసారి, లెట్ మీ షో యు. హెబ్రీయుల రాసిన పత్రిక 1-2 వచ్చిన చూడమ్మా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా జీవితంలో ఏది లేదో అవన్నీ కూడా దేవుడు చేయగలడు, రుజువులు ఇవ్వగలడు అని నేను విశ్వసిస్తే సమస్తాన్ని పొందుకుంటా. ఈ విశ్వాసమును బట్టి పెద్దలందరూ సాక్ష్యం పొందుకున్నారంట. 2వ వచనం చదవండి. దీన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. హల్లెలూయా. అందుకే బైబిల్లో విశ్వాసం గురించి చాలా వచనాలు రాయబడ్డాయి. అద్భుతాలు చేసే దగ్గర, యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసే దగ్గర, యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకార్యాలు చేసే దగ్గర చాలా విశ్వాసం గురించి. విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు మనము చూడలేము. ఈ విశ్వాసం గురించి కొన్ని వాక్యాలు చూపిస్తాను. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం నడుస్తున్న భూమి అదృశ్యములో నుంచి వచ్చింది, అంటే కనబడినటువంటి దాంట్లో నుంచి వచ్చింది. మనం నడుస్తున్న భూమి కానీ, మనం చూస్తున్న చెట్లు కానీ, ఇవన్నీ కూడా లేని వాటిలో నుంచి దేవుడు ఉన్నట్టు పలికాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కూడా ఈ విశ్వాసాన్ని ఉపయోగించి ఏదైతే నీ జీవితంలో లేదో, ఏదైతే నీ జీవితంలో సాధ్యపడదో, ఆ లేని వాటిలో నుంచి ఉన్నట్టు ఎప్పుడైతే పలుకుతావో, నమ్ముతావో, నీకు సమస్తము సాధ్యమవుతుంది. హల్లెలూయా. సీ హౌ గాడ్ వర్క్స్. ఇది విశ్వాసం అంటే. కొంతమంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. నేను సత్యం మాట్లాడతాం, మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. పాస్టర్ గారు, మాకు రోగం ఉంది, మాకు నడువు నొప్పి ఉంది, మాకు కాలు నొప్పి ఉంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేది విశ్వాసం కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేది సత్యం, లేనిది ఉన్నట్టు మాట్లాడేది విశ్వాసం. హల్లెలూయా. నీ జీవితంలో ఏది లేదో అది యేసు నామములో పలకాల. ఆమేన్. పోయిన ఆధారం చూసామా? ఒక స్త్రీని పిలిచాం, ఒక ఆమె కాలు అరిగిపోయి వచ్చింది, నొప్పి ఉంది. ఏం చేసిందామె? లేనిది ఆమెకి డాక్టర్ ఏం చెప్పాడు? నీ కాళ్ళు అరిగిపోయినాయి అమ్మా. అందుకే ఆఖరి దాకా ఉండాలి. ఆఖరులు ఏం జరుగుతూ ఉంటాయి. నీ కాళ్ళు అరిగిపోయినాయి అమ్మా, సో నేను ఏం చేయాలా? ఆపరేషన్ చేయాలా, ఈ నొప్పి పోదమ్మా అని చెప్పారు. అవునా కదా? ఒక స్త్రీ ఏం చేసింది? నమ్మి ఏం చేసింది? ప్రార్థన చేయమని చెప్పా. 2 చేతులు వేసి ప్రార్థించింది. ఏమని? ప్రభువా, ఈ నొప్పిని తీసేయి, ఈ కాలు నొప్పిని తీసేయి, సమస్య తీసేయి. ఎప్పుడైతే లేని వాటిలో నుంచి ఉన్నట్టు పలికిందో దేవుడు దాన్ని స్వస్థపరిచాడా లేదా? హల్లెలూయా. నువ్వు కూడా లేని వాటిని ఉన్నట్టు పలకాలి. నీ జీవితంలో సమాధానం లేదు, యేసు నామములో నా కుటుంబంలో సమాధానం కావాలా, నా యేసులో సమాధానం ఉంది, అది నేను పొందుకోవాలా, దాన్నే విశ్వాసం అంటారు. ఫెయిత్ ఈజ్ అ మీడియం. విశ్వాసం అనేది ఒక మీడియం, లేని వాటిని ఉన్నట్టు తీసుకొచ్చేది. కానీ దేవుడికి ఏది ఇష్టం లేదో తెలుసా? విశ్వాసంతో జీవించకపోతే దేవుడు దాన్ని ఇష్టపడ్డంట. అదే హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. ఈరోజు మీ అందరూ విశ్వసిస్తున్నారు అంటే దేవుడు నమ్ముకున్నారు, దేవుడు చేస్తాడు అని నమ్ముతున్నారు కదా. అయితే మీ అందరూ కూడా సిగ్గుపరచబడరు. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి అనుకోవాలి, ఏంటి తెలుసా? నువ్వు దేన్నైతే కనబడట్లేదని అనుకుంటున్నావో అది కనబడే విధంగా దేవుణ్ణి నమ్మి ఇప్పుడే పొందుకుంటున్నామని నమ్మాలి. వెన్ యు బిలీవ్ దెన్ యు విల్ రిసీవ్. వాట్సో ఎవర్ యు బిలీవ్ యు విల్ రిసీవ్. నువ్వు దేన్నైతే
కావాలని కోరుకుంటున్నావో, దేవుణ్ణిలో ఏదైతే నీ జీవితంలో కావాలని కోరుకుంటున్నావో, దేవుడు దాన్ని అడుగువానికి దయచేసే దేవుడు. ఆమేన్. అందరూ ఆమేన్. అందుకే చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అది విశ్వాసము కలిగి ఉంటే నువ్వెవరు? దేవునికి ఇష్టడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి చెప్పండి? హల్లెలూయా. అందరూ చెప్పండి. విశ్వాసము కలిగి ఉంటే ఆ సమస్యలో మూలకుండా, ఓరక తిట్టకుండా, వాళ్ళని వీళ్ళని తిట్టకుండా, భార్య భర్తలు తిట్టుకోకుండా, ఆ విశ్వసించి సైలెంట్గా ఉండి దేవుని మాటలు పలుకుతూ ఉంటే నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డవి. హల్లెలూయా. ఓరక నిందిస్తూ ఉంటాం కదా భార్య భర్తలు. భార్య ఏమో భర్త నిందిస్తూ ఉంటుంది, భర్త ఏమో భార్యను నిందిస్తూ ఉంటుంది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితం ఇట్ట అయిపోయింది, ఇదివరకు ఏదో బాగున్నట్టు, ఇదివరకు చాలా బాగుంది, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే నా జీవితం ఇలా అయిపోయింది, నేను పెళ్లి చేసుకున్న తర్వాతే నా బిడ్డల జీవితం ఇలా అయిపోయింది. ఏం చేస్తున్నా? దేవుని యొక్క నిబంధన మ్యారేజ్ని తృణీకరిస్తూ ఉన్నాం. యు ఆర్ రిజెక్టింగ్ ద కవెనెంట్. మ్యారేజ్ కవెనెంట్ ఏం చేస్తున్నాం? తృణీకరిస్తూ ఉన్నాం, నిందిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా తప్పును ఒప్పుకోం. మన మానవుల్లో ఉండే లక్షణం ఏంటంటే నేను చేశాను అని ఒప్పుకోరు. ఎప్పుడు కూడా వాడి వల్ల చేశా, వీడి వల్ల చేశా, పక్కన మీద నెట్టేయటమే. ఆదాము చేసింది అదే, అవ్వ కూడా చేసింది అదే. అవేమని తెలుసా? ఈ పండు తినొద్దని చెప్పాం కదమ్మా, ఎందుకు తిన్నావు అంటే అదిగో ఆ సర్పం ఇచ్చింది. ఆదాము దగ్గరికి వచ్చాడు దేవుడు. ఆదామా నువ్వెందుకు తిన్నావు? నాకు ఇచ్చావే, ఆ స్త్రీ ఇచ్చింది. ఇది ఎక్కడ లేదండోయ్, ఆదాము కాలం నుంచి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేయలే, ఆమె చేసింది, ఆమె చేయించింది. అబ్బా నీకు ఇష్టం లేకపోతే ఆమె చేయించింది. అర్థమైంది? నేర్పింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేమిట అసాధ్యము. అంటే ఏం చేయాలా? విశ్వాసంలో నిలిచి ఉండాలా. నాకు మ్యారేజ్ అవుతుంది, నా దేవుడు సమస్తం చేయగలడు, ఏది ఏమైనా. ఈ అప్పు నుంచి బయటకు వచ్చేస్తున్నా, ఈ లేము నుంచి బయటకు వచ్చేస్తున్నా, ఈ మనశ్శాంతి లేని జీవితం నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొస్తున్నాడు అని విశ్వసించావా, పొందుకొని తీరతావు. హల్లెలూయా. నీ దేవుడు సమస్తము చేయగలడు. అది వ్యాధి అయినా, అది మరణమైనా నీ దేవుడు తప్పించగలడు. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. అందప్పుడు నేను నమ్ముకున్న నా దేవుడు సమస్తమైన వాటి నుంచి నన్ను విడిపించగలడు. అందుకే రక్షించుకున్నాడు నిన్ను. ఆమేన్. నిన్ను విడిపించడానికే, నీకు విడుదల ఇవ్వటానికే, నిన్ను హెచ్చించడానికే, నేను అభివృద్ధి పరచడానికే, నేను ఎక్స్పాండ్ చేయడానికే, నేను ఎన్లార్జ్ చేయడానికే ఆయన సమస్తమైన మహిమ, సమస్తమైన ఆధిపత్యం కంటేను నేను ఉన్నతంలో కూర్చోబెట్టబడినాడు. హల్లెలూయా. యు ఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. నువ్వు ఓడిపో, నువ్వు ఫెయిల్ అవ్వో. నీ జీవితంలో ఏది కనబడట్లేదో అది కనబడేటట్టు దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మాలి దేవుడిని. లార్డ్, ఐ బిలీవ్. నా జీవితంలో ఏది జరిగినా నేను నమ్ముతున్నా ప్రభువా, నన్ను బ్లెస్ చేస్తావు నువ్వు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. సో ఇప్పుడు అందరూ విశ్వాసంలో ఎదగాలి. ఎలా ఎదగాలి? విశ్వాసంలో ఎలా ఎదగాలి? హౌ టు ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ విశ్వాసంలో ఎదగాలంటే ఒకే ఒక్క ఆన్సర్ ఏంటో తెలుసా? క్రీస్తుని గురించి ఎక్కువగా వినాలి. హల్లెలూయా. టీవీలో చూస్తూ ఎక్కువగా చూడటం కాదు. ఒకమంది వార్తలు ఎక్కువ వింటూ ఉంటారు. ఎక్కువ వార్తలు, పొద్దుగుగుల వార్తలు. ఆ వార్తల వల్ల ఏమొస్తుంది తెలుసా? వాడు ఈయన పొడిచాడు, వీడిని పొడిచాడు. ఇదే వాడిని ఈడు తిట్టాడు, ఈయన తిట్టాడు. ఏమైనా ఉపయోగమా? అన్నీ నెగిటివ్ వార్తలే. పాజిటివ్ వార్తలు ఏముంటాయా? నీకు ఏమైనా ₹1,00,00,000 వస్తున్నాయా? సమాచారం తెలుసుకోవాలి, మరి ఎక్కువగా తెలుసుకోకూడదు. అది చాలా డేంజరస్. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు మంచిగా ఈటీవీ, జెమిని, మా టీవీ తప్ప ఇంక వేరే చూడరు. ఆరాధన ఛానల్ అసలు చూడరు. సువార్త వచ్చిందంటే టక్కన మార్చేస్తారు ఏదో అయిపోయినట్టు. ఎందుకని?
దేవుని వాక్యము వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. విశ్వాసములో ఎదగాలి అంటే ఒకే ఒక్కటి ఏంటో తెలుసా? ఆయన వాక్యాన్ని ఎక్కువగా వినాలి. అందరూ చెప్పండి, విశ్వాసములో ఎదగాలంటే ఆయన వాక్యాన్ని ఎక్కువగా ఏం చేయాలా? ఛానల్ వస్తే మార్చేయాలా? వినాలా? ఎంత వినాలా? ఎంత వినాలా? ఆ సమస్య జయించిందాక వాక్యం వినాలా. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరూ సమస్యని జయించిందాక ఆ వాక్యం వింటానే ఉండాలా. మనోళ్ళు ఒక్కసారి అంటే ఎక్కువ. కొన్ని సంఘాల్లో చూసా, టీవీ చూస్తున్నప్పుడు నిద్ర రాదు, ముచ్చట్లు మాట్లాడుతున్నప్పుడు నిద్ర రాదు. వస్తుందా రాదా? ఫోన్ మాట్లాడుతున్నప్పుడు రాదు, సెల్ చూస్తున్నప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా? వాక్యం వింటున్నప్పుడు వస్తుంది. ఒక ఆమె అనింది నాతో, పాస్టర్ గారు నేను నిద్ర రావాలంటే మోకరేస్తా, ఆటోమేటిక్ నిద్రపోద్దంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక ఆమె చెప్పింది, అమ్మా నాకు సరిగా నిద్ర పట్టదు పాస్టర్ గారు, టాబ్లెట్లు వాడతాను, ఇదివరకు నిద్ర మాత్రం వేసుకునేది, ఎందుకంటే నాకు మనశ్శాంతి ఉండదు. అయితే ఈ మధ్య కాలంలో ఒక ఔషధాన్ని కనుక్కున్నాను అనింది. ఏం ఔషధం కనుక్కుందామా అంటే బైబిల్ చదువుతా ఉంటే నిద్ర వచ్చేస్తాంట ఆమెకి. అది ఔషధమా? ఔషధం అండి? ఔషధం కాదు అది. హల్లెలూయా. ఈరోజు చాలామంది చేసే, అందుకే చూడండి ఎక్కువగా నిద్రపోతులు చూడండి ఎక్కడ చూడాలి తెలుసా? మందిరాల్లో. వింటున్నట్టే ఉంటారు, కళ్ళెట్టు ఆరుపుతూ ఉంటారు, పోతా ఉంటారు ఎక్కడి కోసం. మనసు ఏడా ఉంటుంది, హృదయం ఏడా ఉంటుంది. చూడండి, నువ్వు దేవుని గురించి ఎంత వింటావో నీ జీవితంలో అంత మలినము శుద్ధిపరచబడతా ఉంటుంది. హల్లెలూయా. ద వర్డ్ విల్ క్లెన్స్ ఎవ్రీ ఇంప్యూరిటీస్. హల్లెలూయా. అందరూ చెప్పండి, వాక్యం వినుట వలన ఏం కలుగుద్ది? అది ఎవరి గురించి వినాలా? క్రీస్తుని గురించినటువంటి వాక్యము వలన. ఆ వ్యాధిని స్వస్థపడిన దాకా నువ్వు వాక్యం వింటానే ఉండాలా. నేను ఒక విధవరాలు ఇంటికి వెళ్ళా, చాలా ఇంపార్టెంట్ అండి, నేను చెప్పే సాక్ష్యాలు చాలా జాతకండి. ఒక విధవరాలు ఇంటికి వెళ్ళా, హస్బెండ్ లేడు పాపం ఆమెకి ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది, కూలి పని. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది, యాక్టివ్గా ఉంది. ఎందుకు యాక్టివ్గా ఉంది, రహస్యం ఏంటని తెలుసుకుందామని నేను అడిగా, అమ్మా ఎప్పుడు చూసినా నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఎందుకమ్మా అని అడిగా నేను. ఆమె ఒక మాట చెప్పింది, చాలా శక్తివంతమైన మాట. పాస్టర్ గారు నాకు ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపనండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నా ఇంట్లో నేను వచ్చాను అంటే, పని నుంచి ఇంట్లో వచ్చానంటే ఆరాధన, సువార్త, రక్షణ ఛానల్ మోగుతానే ఉంటుంది పాస్టర్ గారు. వాక్యం వింటానే ఉంటా. అది ఎవరు ఏం చెప్తున్నారు, ఏదో చెడు ఎలా చెప్తున్నాడని కాదు, ఆ వాక్యంలో మంచి పదార్థాలు తీసుకొని దేవుని అడుగుతా, ప్రభువా నాకు కూడా ఇది చెయ్యి అని చెప్తా ఉంటాను అని ప్రార్థన చేస్తూ ఉందంట ఆమె. వాళ్ళిద్దరు కొడుకుల్ని ఫారెన్ పంపించింది. హల్లెలూయా. 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 ఏం చేశాడు దేవుడు? ఆమె వినటం వల్ల విశ్వాసం కలిగింది. ఆమె విశ్వాసం కలిగినప్పుడు దేవుని నమ్మింది. ఈమె జీవితంలో చాలా అద్భుతాలు పొందుకుందంట, చాలా అద్భుతాలు. ఇలాంటి వారు ఉన్నారండి. ఇలాంటి వారుగా మీరు మారిపోవునుగాక. హల్లెలూయా. విశ్వాసము వినటం వల్ల వస్తుంది. అది ఎప్పుడు దేని గురించి? క్రీస్తును గురించిన మాట వల్ల, క్రీస్తు గురించి బోధ వల్ల. దైవజనుడు చెప్తున్నప్పుడు ఎప్పుడైతే ఆలకిస్తావో, ఈరోజు నా జీవితం మారాలి అని అనుకొని ఎప్పుడైతే వింటావో, ఆ మాట నిన్ను లేవనెత్తి స్వస్థపరిచి నిలబెట్టుది సాక్షిగా. హల్లెలూయా. ఏదో వచ్చిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ప్రతి ఆదివారము నీ సమయం వెచ్చించి దేవుని దగ్గరికి వస్తున్నావంటే దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు అంటే దేవుడు నీ జీవితంలో ఏదో కార్యం చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడు నిన్ను మందిరానికి తీసుకొస్తున్నాడు.
ఏది నీ జీవితంలో కావాలనుకున్నావో అది జరగాలని నమ్మాల. అంతప్పుడు నమ్ముట నీ వలన అయితే. ఈ నమ్మకం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఎక్కువగా యేసు క్రీస్తు గురించి వినాల. ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో వినాల. ఎంతగా వినాలా? నీ విశ్వాసం పెరిగిందాకా. అవిశ్వాసంలో నుంచి, ఆ భయములో నుంచి, ఆ కష్టంలో నుంచి, ఆ వేదనలో నుంచి బయటికి వచ్చిన దాకా, నీ విశ్వాసాన్ని పెంచుకున్న దాకా వింటానే ఉండాలా. ఇంకేం పని పాటలేదా? నిజంగా చెప్తున్నా. నువ్వు అనుకోవచ్చు ఇంకే పని పాటలేదు పాస్టర్ గారు అని. నువ్వు ఏది చేసినా ఆయన వాక్యాన్ని ధ్యానించవచ్చు. హల్లెలూయా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ. ఆయన అంటున్నాడు చూడండి, విశ్వాసము. చదవండి ఒకసారి. హౌ డిడ్ యూ గెట్ మోర్ ఫెయిత్? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అన్నప్పుడు వినుట వలన విశ్వాసము కలుగును. వార్తలు వినటం వల్ల. కరోనా టైంలో ఎంతమంది వార్తలు విన్నారు? ఎక్కువగా వార్తలు విన్న వాళ్ళు చచ్చిపోయారు. నిజమా కాదా? నేను చెప్పింది అబద్ధం కాదా? నేను అసలు వార్తలు వినలా. మా ఇంట్లో వాళ్ళకి వినిపించలా. అది ఎలా వచ్చిందో ఎట్టబోయిందో కూడా తెలియదు ఎవరికి. వార్తలు విన్నప్పుడల్లా ఏం చేస్తాడు? వార్తలు ఈరోజు ఇరు కేసులు, అమ్మా ఈరోజు ఇంతమంది చచ్చిపోయారు, అమ్మా నేను ఎప్పుడు చేస్తాను. కొంచెం జలుబు సిమ్టమ్స్ వచ్చినాయి అనుకో, అయిపోయా. ఏమొస్తుంది? వచ్చేసిందిరా నా సామె, వచ్చేసిందిరా సామె. డాక్టర్ ఏదో ఒకటి చేయి నాయన. హల్లెలూయా. ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్ళారు? దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా దేవుడా అన్నారు ఆ టైంలో. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. నువ్వు ఏది ఎక్కువగా వింటున్నావో అది నీ జీవితం మీద ప్రభుత్వం చేస్తుంది. ఆమేన్. అందరూ పడి, నేను ఏది ఎక్కువ వింటున్నానో అది నా జీవితం మీద ప్రభావితం చేస్తుంది. నువ్వు ఎక్కువగా సీరియల్ వింటున్నావు అనుకో, నీ భర్తను కూడా అట్టే తిడతావు. సీరియస్గా. ఈరోజు చాలామంది కుటుంబాలు నాశనం అవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు చెప్పుకోండి ఆన్సర్. నేను చెప్ప. హల్లెలూయా. మొన్న రీసెంట్గా ఒక హాస్పిటల్కి వెళ్ళా, ప్రే చేయడానికి వెళ్ళా. ఒక కుటుంబానికి ప్రే చేయడానికి వెళ్తే ఒక ఆమె ముసలి ఆవిడ, ఒక 50 సంవత్సరాలు ఉంటుందేమో. జాగ్రత్తనండి, మీ గురించి చెప్తున్నా. ఒక 50 సంవత్సరాలు ఉంటుందేమో. ఆఖరికి ఆమెకి గుండెలో ఏదో సమస్య ఉందంట. గుండెలో ఏదో సమస్య ఉంది. పరీక్షించారు, కూర్చోబెట్టారు. డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. నేను ప్రే చేయడానికి వెళ్తా ఉంటే ఆ రూమ్ అంతా కూడా పెద్ద శబ్దం వినపడుతుంది. ఏంటి తెలుసా? యూట్యూబ్లో నాటకం చూస్తుంది అట్టగా. పక్కన మా సౌండ్ తగ్గించమ్మా అంటే నాకు చెవులు వినపడవంట ఆమెకి. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్య మాటని, వాక్యాన్ని ఎక్కువగా వింటే నాకు విశ్వాసం పెరుగుద్ది. విశ్వాసము పెరిగింది అంటే మరణాన్ని కూడా జయించవచ్చు. హల్లెలూయా. హీనోకు విశ్వాసం వలన మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. ఈ లోకంలో నీ జీవితంలో ఏదైనా పెంచుకోవాలి అనుకుంటే విశ్వాసాన్ని పెంచుకో. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ క్రీస్తుని గురించిన మాట ఎక్కువగా వినటం వల్ల ఏం కలుగుద్ది? వినటం వల్ల, నిద్రపోవటం వల్ల. ఈరోజు నీ చెవులు ఎక్కువగా దేవుని వాక్యము వినుగాక. హల్లెలూయా. ఒకసారి నీ జీవితంలో అద్భుతం జరగాలనుకో, అద్భుతాల గురించి ఎక్కువ వినండి. దేవుడు చేయగలడని నమ్మండి. యేసయ్య చేసిన అద్భుతాలు ధ్యానించండి. ఎస్, ఆ రక్తస్రావ స్త్రీ యొక్క రోగాన్ని స్వస్థపరిచాడు కదా, నా యొక్క రోగాన్ని కూడా స్వస్థపరచగలడు. నీ విశ్వాసాన్ని పెంచుకునే శక్తి, సామర్థ్యము నీ దగ్గరే ఉంది. హల్లెలూయా. కొంతమంది ఆదివారం వస్తారు, మిగతా వారాలన్నీ కూడా ఎప్పుడు వాక్యం వినరు, వాక్యం చదవరు.
వాళ్ళు విశ్వాసాన్ని పెంచుకుంటున్నారా, పెంచుకోవట్లేదా? పెంచుకోవట్లే. దే ఆర్ నాట్ గ్రోయింగ్ దేర్ ఫెయిత్. ఆమేన్. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. ఈ విశ్వాసం పనిచేయాలంటే మరి ముఖ్యంగా ఏముండాలి చూద్దాం. ఈ విశ్వాసము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. చూడండి, ఆత్మ ఫలాల్లో విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదా? అంటే ఆత్మలో నుంచి వచ్చే ఫలం ఏంటి? విశ్వాసం. ఒక ఆమె ఒక మీటింగ్లో నా దగ్గరికి వచ్చింది. ఎవరో చెప్పారంట, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకున్న ఎప్పటి నుంచో నడవలేకుండా ఉన్నావు, నొప్పులు ఉన్నాయి కదా, వెళ్ళి ప్రార్థన చేయించుకో, ఆ నొప్పులు పోతాయి అని చెప్పారంట. ఆమె వచ్చింది, పాపం ఎవరో చెప్పారు, వచ్చింది. వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు లేచి నుంచి చెయ్యి ఊపుతుంది అట్టగా. ఆమెకి దేవుడి గురించి తెలియదు, ఆ వాక్యం అంటే తెలియదు పాపం. వాక్యం చెప్తున్నప్పుడు లేచి చెయ్యి ఉంటుంది. ఏంద్రా నాకు టాటా చెప్తుంది అనుకుంటా ఉన్నా నేను. వాక్యం అంతా అయిపోయిన తర్వాత అందరికీ ఏంటమ్మని సమస్య అంటే, నాకు ఎవరో చెప్పారు పాస్టర్ గారు, నా కాళ్ళు అరిగిపోయి నడవలేకుండా ఉన్నాను పాస్టర్ గారు, కొంచెం ప్రార్థన చేస్తారని చెయ్యి ఊపుతున్నా, ఎందుకంటే మా ఆయన వస్తాడు పాస్టర్ గారు అంటున్నాం. ఓ నీ సమస్య ఇదా, సరే రా అని చెప్పా. ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఎమ్మటే ఆమె స్వస్థపరచబడలే, స్వస్థపరచబడలే. ఆ ప్రార్థన చేస్తే ఆ నొప్పులు పోలే. ఇప్పుడు నేనేమైపోవాలా? నేను అవిశ్వాసంలోకి వెళ్ళిపోవాలి. ఇదేంట్రా బాబు, క్యాన్సర్లు పోయినాయి, ఈ రోగాలు పోయినాయి, ఇక ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్లేదు అని నేను అనుకుంటా ఉంటే ఆ వంట నాతో, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసి అదేదో తైలం ఎత్తారంట కదా, ఆ తైలం 2 వారాలు పూసుకుంటే తగ్గుద్దంట కదా, మీరు చెయ్యేసి ప్రేయర్ చేయగానే పోద్దా? చెయ్యేసి ప్రేయర్ చేయగానే పోతా అనింది. మరి ఎందుకు వచ్చావు అమ్మా అన్న? ఈ తైలంకి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిందంట. అప్పుడు నేను అన్నాను, తైలం కంటే ఆయన మాట, ఆయన నామం చాలా శక్తివంతమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నోట్లోంచి ఏం చేసింది తెలుసా? యేసయ్య స్వస్థపరచుడు గలడని ఒక స్టోరీ చెప్పి, బైబిల్లో ఉన్న స్టోరీ చెప్పి ఆమె విశ్వాసాన్ని పెంచి నమ్మేటట్టు చేశా. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆమె పరిగెత్తడం స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుంది? లేని వాటిని ఉన్నట్టు ఎప్పుడైతే చెప్పానో దేవుడు చేయగలడని ఆ దేవుని నమ్మినప్పుడు ఏమైంది? విశ్వాసం పెరిగినప్పుడు ఏమైంది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచింది. హల్లెలూయా. When you grow in faith, your faith will deliver every problems. ఆమేన్, ఆమేన్. నీ ప్రతి సమస్యకి కారణం ఏంటో తెలుసా? విశ్వాసంలో ఎదకపోవటం. అరే ఈ సమస్య ఎందుకు పోవట్లే, అరే ఈ ఇబ్బంది ఎందుకు పోవట్లే, అరే ఈ కష్టం ఎందుకు పోవట్లే? విశ్వాసంలో కొంచెం ఇంకో మెట్టు ఎదగాల. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. అందుకే కొరింథీ సంఘంతో అంటాడు, బాబు మీరు చూసేదాన్ని బట్టి నడవబాకండి, విశ్వాసం బట్టి నడవండి. హల్లెలూయా. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథియన్స్ 5వ అధ్యాయం 5th chapter verse 7. 2 Corinthians 5th chapter verse 7. ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఓకే, దీంట్లో 5వ వచనం చదవండి. ఇంగ్లీష్లో వేరే ఉంది, తెలుగులో వేరే ఉంది. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే. సో వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. వెలుచూపు వలన కాక అంటే నువ్వు చూసే దాన్ని బట్టి కాక విశ్వాసం బట్టి నడవాలంట. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అందప్పుడు వెలుచూపుతో కాక అనండి. నీకు వ్యాధి కనపడుతుంది, డాక్టర్ చెప్పాడు, అమ్మా నీకు బీపీ ఉంది, అమ్మా నీకు షుగర్ ఉంది. వెలుచూపుతో కనపడుతున్న రిపోర్ట్లో అవును 250 ఉంది.
వెలుచూపుతో కనబడుతుంది. షుగరు 400 ఉంది కనబడుతుంది, కానీ వెలుచూపుతో నడవకూడదంట, విశ్వాసంతో నడవాలంట. యేసు నామంలో ఈ షుగర్ బీపీ నార్మల్ అవ్వాలి అని అదృశ్యమైన వాటిని దృశ్యంగా మార్చుకోవాలా. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. ఆమేన్. అందరూ చెప్పండి, నీకు దీర్ఘకాల రోగాలున్నా అవి మార్చేయచ్చు అని చెప్పండి. రిపోర్ట్లు మార్చేయచ్చానండి. పక్కన రిపోర్ట్లు తీసుకోవడం కాదు, నీ రిపోర్ట్లు మార్చుకోవచ్చు. హల్లెలూయా. అది నీ విశ్వాసం వలన. ఆమేన్. అందపడి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. అందపడి నీ విశ్వాసము నీ జీవితాన్ని బాగుపరుస్తుంది. నీ విశ్వాసము నీ జీవితంలో ఏది లేదో అది కనబడేట్టు చేస్తుంది. హల్లెలూయా. సో అందుకే అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. అందరూ ఇప్పుడు ఆమేన్. ఈ విశ్వాసంలో నడవాలంటే ఏం కావాలో తెలుసా? ప్రేమలో నిలిచి ఉండాలా. ప్రేమతోనే విశ్వాసం పనిచేస్తుంది. వాడిని ద్వేషించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేసి ప్రార్థన చేస్తే అద్భుతం జరగదు. ఈ విశ్వాసం పనిచేయాలంటే ఏం తెలుసా? ఫెయిత్ వాకెత్ బై లవ్. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం ఎలా పనిచేస్తుందంట? ప్రేమతో పనిచేస్తుందంట. ప్రేమ లేకుండా విశ్వాసాన్ని ఉపయోగించలేవు. నవ యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరమగును. హల్లెలూయా. ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసం వలన ప్రయోజనకరంగా మారుతుందంట. అందమైన ప్రేమ, అందమైన ప్రేమ, దేవుని ప్రేమ వలన విశ్వాసం ఏం చేస్తుంది? ప్రయోజనకరంగా మారుతుందంట. ఇంకా చూద్దాం. లెట్ మీ షో యు సంథింగ్. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. హల్లెలూయా. విశ్వాసం ఏం చేయాలంట? నువ్వు నిలిచి ఉండాలంట. నువ్వు ఏదైతే దేవుడిని నమ్ముతున్నావో అది పొందుకున్న దాకా నిలిచి ఉండాలా. ఎస్, నేను బ్లెస్ అవుతా, నా దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు, నన్ను స్వస్థపరుస్తాడు. నిలిచి ఉండాలా. దేవుని మాటలో నువ్వు నిలిచి ఉంటే ఆ విశ్వాసం ఏం చేస్తుంది? నీ జీవితంలో క్రియారూపంగా మార్చబడుతుంది. అందుకే విశ్వాసము కానిది ఏదైనా కూడా అదేంటంట? పాపము అని వాక్యం చెప్పబడుతుంది. విశ్వాసము కానిది ఏదైనా, నువ్వు ఒకవేళ విశ్వసించకుండా నువ్వు అన్ని మంచి కార్యాలు చేస్తున్నావు అనుకో, దేవుణ్ణి విశ్వసించకుండా దేవుణ్ణిలో ఉండకుండా అన్ని మంచి కార్యాలు చేస్తున్నావు అనుకో, అది దేవుని దృష్టిలో ఏంటి? పాపమే. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రోమన్స్ చాప్టర్ 14:23. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినను గనుక దోషి అని తీర్పు నొందును. చూడండి, నువ్వు దేన్ని కూడా అనుమానించి దేవుని అడగకూడదంట. నువ్వు దేన్ని కూడా అనుమానించి తినకూడదంట. చాలామంది ఎందుకు అద్భుతాన్ని పొందుకోలేరు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేసిన దాన్ని అనుమానిస్తారు. ఇది జరుగుద్దా జరగదా? దే విల్ నాట్ బిలీవ్ వాట్ దే ప్రే. They will not believe what they pray. ఎవరైతే ప్రార్థిస్తారో అనుమానం లేకుండా విశ్వసించాలా. ఒకవేళ అనుమానం ఉండి నువ్వు దేనైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నువ్వు ఏదైనా ఫుడ్ తింటా ఉన్నావు, ఏదైనా ఆహారం తింటా ఉన్నావు, అనుమానించి, అంటే ఈ ఆహారము హానికరమేమో అనుకుంటా తిన్నావు అనుకో, నిజంగా అది నీకు హాని కలిగి చేస్తుంది. అంటే అనుమానం లేకుండా తినాలా. అర్థమైందని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ వేడి ఎవరు చెప్పారు? చూడండి, నాసే చెప్తారు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పలేదే.
వాక్యం చెప్పాడా? చికెన్ వేడి, మాంసం వేడి, ఆకుకూరల రక్తం చెప్పాడా? చెప్పండి బాబోయ్. ఎవరు చెప్పారు? బయట వాళ్ళు చెప్పారు, డాక్టర్స్ చెప్పారు, తినబాకని చెప్పారు, రైట్, వేడి అని చెప్పారు. కానీ దేవుడు చెప్పలా. దేవుడు చెప్పాడా? ఇప్పుడు ఎవరి మాట తీసుకోవాలా? గట్టి చెప్పండి అమ్మా, ఎవరి మాట తీసుకోవాలా? మనం ఎవరి మాట తీసుకుంటున్నాం? వేడి 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 అని చికెన్ తింటున్నాం. ఏమవుతుంది? నిజంగా వేడిగా మారుతుంది. హల్లెలూయా. నువ్వు దేన్ని నమ్ముతున్నావో అది నీ జీవితంలో కార్యం చేస్తుంది. హల్లెలూయా. నువ్వు తినేటప్పుడు చికెన్ తినకముందే వేడలేదు ఏం లేదు అను, ఏం కాదు నీకు. కొంతమంది ముసలోళ్ళు బంగాళదుంప మోకాల నొప్పులు ఎవరు చెప్పారు? చెప్పండి బాబోయ్, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి మీకు? బైబిల్ చెప్పలేదే. మనం ఏది నమ్ముతామో అంటే ఇక్కడ ప్రాబ్లం నువ్వు తినటం వల్ల జరగట్లే, నీ నమ్మకంలో నుంచి జరుగుతుంది క్రియ. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని కూడా ఇది అనుమానించి తినకూడదు. నీకు తెలుసా, జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా తినేది నేనేంటో తెలుసా? చికెన్, బిర్యానీ. అడగండి మా ఇంట్లో ఎవరైనా, ఏముండదు, అది ఏం చేద్దాం తినేస్తాం. సీరియస్గా. అమ్మో కామరలు వస్తాయి, చికెన్ తినకూడదు, వేడి వస్తాయి. ఎవడు చెప్పారు నీకు? నువ్వు ఏది విశ్వసిస్తున్నావో అది నీ జీవితం. అమ్మ మళ్ళీ ఏం చేసింది మీరు చేయబాకండి, అది నా విశ్వాసం. హల్లెలూయా. అమ్మ పాస్టర్ గారు చెప్పాడు మాకు, మేము కూడా మా బిర్యానీ తీసుకురా అని చెప్పేవానికి అయిపోయా, నాకెందుకమ్మా, అది నా విశ్వాసం. హల్లెలూయా. అన్నప్పుడు హల్లెలూయా. నువ్వు దేన్ని, అందుకే చూడండి, ఎప్పుడు గమనించండి, నా జీవితంలో జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, జలుబు వచ్చినా ఒక్కరోజే, రెండో రోజు ఉండను నేను, వంచను కూడా. ఏయ్ నా శరీరం దేవుని దేవాలయము, ఇది దేవునిలో లేదో, పోతావా లేదా దాని మీద ఫోకస్ ఉంటుంది. పోయిందాకా విడిచిపెట్టను. హల్లెలూయా. అన్నప్పుడు హల్లెలూయా. ఒకవేళ పోవట్లేదు అనుకో, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాక్యాలంట, స్వస్థపరిచే వాక్యాలు, నా విశ్వాసం పెరిగిందాకా విని అంట, లోపల పోతా నచ్చరైడైనా చేస్తున్నా, పోదా వెంటది. హల్లెలూయా. ప్రతి సమస్య నీ స్వరాన్ని వినాలి. చెప్పండి బాబాయ్. హల్లెలూయా, హల్లెలూయా. పప్పు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరు చెప్పారు? డాక్టర్లు చెప్పారు. అవునా? దేవుడు చెప్పలా? దేవుడు చెప్పాడా? చెప్పండి బాబోయ్. నీ చేతికి ఏదొచ్చినా ఆశ్రదించి తినాలంట నువ్వు. హల్లెలూయా. అది నీకేమవుద్ది? మంచిగా మారిపోద్ది. హల్లెలూయా. మధురంగా మారాని దేవుడు ఏం చేశాడు? మధురంగా చేశాడు. యూ హ్యావ్ టు స్పీక్ ద వర్డ్. యూ హ్యావ్ టు స్పీక్ ద వర్డ్ బిఫోర్ ఈటింగ్ ఎనీథింగ్. ఆమేన్. అందరూ ఆమేన్. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఇంక ఈ రోజు నుంచి మాట్లాడబాకండి నా మాటలు. ఆమేన్. చూడండి, అందుకే చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 14:23 ఏంటంట? అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తిరును, దోషి అని తీర్పును. దోషి అంట. వామ్మో, అనుమానంతో తినేవాళ్ళు ఎవరంట? దోషి. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. అది పాపము. హల్లెలూయా. వాట్ ఎవర్, ఏది ఏమైనా విశ్వాసము కానిది ఏదైనా సరే అది పాపమే. సో ప్రతిది కూడా విశ్వసించాలి దేవుడిని. హల్లెలూయా. నా దేవుడు చేయగలడు. నా దేవుడు నా జీవితంలో అద్భుతాన్ని చేయగలడు, ఆశ్చర్యకారం చేయగలడు. ఒకసారి చూడండి, ఎప్పుడైతే విశ్వాసంలో ఎదుగుతావో, విశ్వాసంతో నింపబడతావో, నువ్వు ఉన్న ప్రదేశంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. కొంతమంది వ్యక్తుల్ని శిష్యులు ఎన్నుకుంటారు. ఎన్నుకునే ముందు ఈ శిష్యులు విశ్వాసంతో నింపబడిన వారు, ఎక్కువగా విశ్వాసంతో నింపబడ్డారంట, రెడీగా ఉన్నారంట వదిలితే అనేక మందిని బాగుపరచడానికి. వాళ్ళు ఎవరో తెలుసా? అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనం. వీళ్ళు విశ్వాసంతో నింపబడి రెడీగా ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం, Acts chapter 6 verse 5.
ఈ మాట ఆ, జనసమూహం అంతటికి ఆ. ఇష్టమైనందున ఆ, వారు విశ్వాసముతోను విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన అందరూ వాడైన విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారై. స్టెఫెను స్టెఫన్, అందరూ స్టెఫన్ అనండి, అందరూ స్టెఫన్ దేనితో నింపబడ్డాడంట? విశ్వాసంతో, అంతేకాదు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంట. ఎప్పుడైతే నిన్ను నిండుకుంటావో దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? కదిలిస్తాడు. హల్లెలూయా. కదిలిస్తే ఏం జరుగుతుంది తెలుసా? నీ జీవితాలు అద్భుతం కాదు, అనేక మంది జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. అది నింపబడిన దాకా బైబిల్ చదువుతానే ఉండాలా, ప్రార్థిస్తానే ఉండాలా, కనిపెడతానే ఉండాలా. వీళ్ళు కూడా స్టెఫను, అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్నారంట. ఏమయ్యారంట? నిండుకున్నారు. ఏం జరిగి చూద్దాం. 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఆ. ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడై స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరా, నికానోరు, తీమోను, పర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక్క అనువాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని వారికి అపోస్తులలో ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. హల్లెలూయా. వీళ్ళు ఎప్పుడైతే విశ్వాసంతో నిండుకున్నారో వీళ్ళు వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ప్రబలిస్తున్నారంట. ఆమేన్, ఆమేన్. వీళ్ళు విశ్వాసంతో నిండుకున్నాడు. ఇప్పుడు స్టెఫను విశ్వాసంతో తాను నింపుకున్నాడా, లేకపోతే ఆల్రెడీ నిండి ఉన్నాడా? నింపుకున్నాడు. హల్లెలూయా. అపోస్తల బోధయందును, రొట్టె విరిచి అందును, సహవాసమందును ఎడతెక్క నింపుకుంటా ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే స్టెఫన్ని విడిచిపెట్టారో, స్టెఫన్ వెళ్ళి ఒక ప్రదేశానికి వెళ్ళి నుంచున్నప్పుడు ఏం జరిగింది చూద్దాం ఒకసారి. 8వ వచనం. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యాలు గొప్ప సూచక్రియలు చేయుచుండెను. హల్లెలూయా. విశ్వాసంతో నింపబడితే గొప్ప సూచక్రియలు జరుగుతాయి అంట. ఆమేన్. అదప్పుడు ఆమేన్. హల్లెలూయా. ప్రతి అద్భుతము నీ విశ్వాసం నుంచి వస్తుంది బయటికి. ఒంగోలు పట్టణంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది నన్ను పరీక్షించడానికి వచ్చారు. ఈ అద్భుతాలు నిజమా 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 అని. ఫస్ట్ రోజు దేవుడు 2 నడవలేని వ్యక్తుల్ని నడిపించాడు. ఆ అద్భుతము గ్రామంలోకి వెళ్ళిపోయి మొత్తం వినపడింది. 2వ రోజుకి డబుల్ అయింది క్రౌడ్. 2వ రోజుకి డబుల్ అయింది. ఆ 2వ రోజు ఏం చేస్తానంటే కుడి చేతి అందరూ కూడా నుంచోమని చెప్పి మన దేవుడు మనం విశ్వాసంతో దేన్ని నమ్మినా చేస్తాడని 2 చేతులు అలా పెట్టమని చెప్పి చేతిని ఒక చేతితో ఆజ్ఞాపించా. నీ కుడి చేయి ఇప్పుడు ఎదుగుద్ది, నేను ఆజ్ఞాపిస్తున్నా అని ఆ ఒంగోలు పట్టణంలో ప్రవచించా. అందరూ చూస్తుండగా, మన సంఘంలో జరిగిందా జరగలేదా? అందరూ చూస్తుండగా ఏ చేతినైతే ఆజ్ఞాపించానో ఆ చేయి పొడుగైంది. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే విశ్వాసంతో నిండుకొనుంటే, శక్తితో నిండుకుంటే ప్రజల మధ్య అద్భుతాలు సూచక్రియలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు విశ్వాసంలో ఎదిగేది చాలా అవసరం. నిన్ను విడిపిస్తుంది ఆ విశ్వాసము, అనేక మంది నడిపిస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ యేసు నామంలో వెనక్కి ప్రవచించానో ఆ చేతులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి. 2 ఈక్వల్ అయిపోయినాయి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలో ఆ అద్భుతాలను సేకరించి పెట్టాను. మిరకిల్స్ ఆల్రెడీ సూపర్ న్యాచురల్ హ్యాండ్ గ్రోయింగ్ మిరకిల్స్ మీకు క్లియర్ కనపడతాయి. దీనిలో ఫేక్ లేదు, దీనిలో అబద్ధం లేదు. నేను దేన్ని విశ్వసిస్తున్నాను? ఇప్పుడు చూడండి, కుంటివాడు నడవంగా, హల్లెలూయా, అంత హల్లెలూయా. ఓచ చెయ్యి బాగయింది, అయిందా లేదా? ఎముక పెరగదా? నమ్మితే దేవుడు సమస్తం చేస్తాడు. హల్లెలూయా.
స్టెఫను ఎప్పుడైతే కృపతో శక్తితో నిండుకున్నాడో, విశ్వాసంతో నిండుకున్నాడో, ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు జరిగినాయి అంట. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో ఎదిగేది చాలా అవసరం. ఎందుకో తెలుసా? అదృశ్యమైనవి నిత్యముగా చూడాలంటే విశ్వాసాన్ని వాడాలా. అది ఏ రోగమైనా, నీ జీవితంలో ఏ రోగమైనా విశ్వాసానికి లొంగనది ఏది కూడా లేదు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు పేతురుతో ఒక మాట అంటాడు. ఏమన్నా తెలుసా? ట్యాక్స్ కట్టడానికి అనేక మంది శోధిస్తూ ఉంటే ఆ చేప రొట్టెలో షెకేలు ఉంటుంది, వెళ్ళి వలయి అంటాడు. ఆ యొక్క ఎప్పుడైతే గాలం వేస్తాడో వెలేస్తాడో మొదటి వచ్చే చేప రొట్టెలు ఏముంటుంది? షెకేలు ఉంటుంది. ఆయన మాటను ఎప్పుడైతే నమ్మి వెళ్ళి వలేసాడో ఆ షెకేలు బయటకు వచ్చింది. హల్లెలూయా. నమ్మి వలేసినప్పుడే జరుగుతుంది కార్యం. నువ్వు దేన్ని విశ్వసిస్తావో, దేన్ని నమ్ముతావో, ఆ నమ్మిన దాన్ని క్రియలోకి మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రార్థన చేసిన తర్వాత దేవుడిని షుగర్ రిపోర్ట్ని నార్మల్ చేస్తున్నాడు అని చెప్పా ఒక దైవజనుడిగా. అది సాధ్యమా అసాధ్యమా? అందరూ సాధ్యమా అసాధ్యమా? నిజంగా అయితే అసాధ్యం, కానీ యేసులో సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నువ్వేం చేయాలా? వెళ్ళి పరీక్షించుకోవాలా. నువ్వేం చేస్తా? పరీక్షించుకో. మళ్ళీ ఆధారం వచ్చేస్తా డింగ్ అంట. సో విశ్వాసం అనేది పరీక్షలో నిలబడాలా. అప్పుడు అంతకంతకు ఏమవుతుంది? మహిమగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఒక ఆమె ఉంది, ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చే ముందే, జాగ్రత్త వినండి, యేసయ్య దగ్గరికి వచ్చే ముందే తనలో తాను అనుకుంటుంది, ఏమన్నా తెలుసా? నేను యేసు దగ్గరికి వెళ్తున్నా, వెళ్ళి నెమ్మటే బాగుపరచబడతా. చూడండి, షీఈస్ డెవలపింగ్ హర్ ఫెయిత్ బిఫోర్ కమింగ్ టు జీసస్. యేసుక్రీస్తు ఎదుటికి వచ్చే ముందు ఆమె విశ్వాసం పెంచుకుంటా ఉంది. అందరూ అనుకున్నారు యేసయ్య స్వస్థపరిచాడని. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? అమ్మా ఇది చూడండి, నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మత్తయి సువార్త 9:22 త్వరగా. మత్తయి సువార్త 9:22 యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేశాను. ఎవరి విశ్వాసం అంట? గట్టిగా చెప్పండి, ఎవరి విశ్వాసం అంట? ఇన్ని నెలల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరంకి వస్తున్నావు, నీ విశ్వాసం ద్వారా ఏదైనా బాగుపరుచుకున్నావా? ప్రభువా నీ రోజు బ్లెస్ అవ్వాలయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళే లోపల నా భర్త మారాలి, సమస్తము సాధ్యమే, ఇక్కడి నుంచి వెళ్ళే లోపల నాకు ఉద్యోగం ద్వారం తెరవబడాలి, అద్భుతం చేయి ప్రభువా. బిలీవ్, ఇఫ్ యు బిలీవ్ యు విల్ రిసీవ్. ఆమె వచ్చి యేసుక్రీస్తు వస్త్ర చెగును ముట్టుకుంది, కానీ ముట్టుకునే ముందు తాను సిద్ధపరచుకుంది, విశ్వాసంతో నింపుకుంది, విశ్వాసంలో నిండుకొని ఉంది, వచ్చింది, ముట్టుకుంది, స్వస్థపరచబడింది. యేసే తిరిగి అంటున్నాడు, కుమారి ధైర్యముగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నేనేం చేయలా, నువ్వు నన్ను విశ్వసించావే, నువ్వు నన్ను నమ్మావే, ఆ విశ్వాసమే నీ రిపోర్ట్ని మార్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. అనేక సంవత్సరాల నుంచి ఉండే వేదన, అనేక సంవత్సరాల నుంచి ఉండే బాధ, నువ్వేం చేసావు? దేవుని యొక్క మాట విని ఆ యొక్క విశ్వాసంలో ఎదిగావు, అది నీకు ప్రయోజనకరంగా మారిపోయింది, నువ్వు స్వస్థపరచబడ్డావు, సమాధానం గలదానివై ఇంటికి వెళ్ళు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఒక ఆయన పుట్టు నుంచి నడవలేనివాడు, పుట్టుక నుంచి నడవలేనివాడు పౌలు యొక్క సువార్త వింటా ఉన్నాడు. ఇతనికి సువార్త వినటం వల్ల విశ్వాసం పెరిగిపోయింది, వాక్యం వినటం వల్ల విశ్వాసం పెరిగిపోయింది. అప్పుడు ఏం చేశాడు పౌలు? అతని స్థాయి చూసి, అబ్బో ఈయన విశ్వాసంతో నిండుకున్నాడు, ఇప్పుడు నేను ఏది మాట్లాడినా ఈయన జీవితంలో జరుగుతుందని ఒక మాట పలికాడు. చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు 11:8-10. అనుకోండి క్లోజ్.
అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక ఎన్నడూ నడవలేడంట. అందపండి, పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఏంటమ్మా కుంటివాడు అని అందరూ తెలుసా తెలీదా? చెప్పండి గట్టిగా. అంటే కనబడేది సత్యం, ఆయన కుంటివాడు, నడవలేనివాడు. కానీ కనబడింది ఏంటో తెలుసా? అదృశ్యమైంది ఏంటో తెలుసా? యేసు నామంలో నడవగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కనబడట్లేదో దాన్ని అపోస్తలుడైన పౌలు చూస్తా అన్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక. ఎన్నడు అనండి, గట్టి చెప్పండి. ఎన్నడు అందపడి, ఎన్నడు జీవితంలో నడవల, ఎన్నడు కూడా. కానీ విశ్వాసం ఏం చేసింది తెలుసా? ఇతను నడిచేటట్టు చేసింది. హల్లెలూయా. చూడండి ఏం జరిగిందో. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి. అర్థమవుతుందా? స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువ. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. వాక్యం ఎక్కువ ఉంటే ఏం కలగాలి నీకు? కానీ నీకేం కలుగుతుంది? నీరసం కలుగుతుంది. పాస్టర్ గారు ఎప్పుడు వదిలేస్తారని టైం చూస్తూ ఉంటాం, నీళ్ళు తాగుతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం, ఒక దగ్గర కూర్చోం. ఎందుకో తెలుసా? ఆ మాట నీకు విశ్వాసం వస్తుందని నీకు తెలియట్లే. ఇతను పుట్టుక నుంచి కుంటివాడు, కానీ అపోస్తలుడైన పౌలు బోధ వింటున్నాడు. ఇతనికి ఎలాంటి విశ్వాసం కలిగిందంటే తానంతట తాను లేచి నడిచే అంత సామర్థ్యము, విశ్వాసంలో ఎదిగిపోయాడు. అప్పుడు పౌలు తేరి చూచి అతని వైపు విశ్వాసం ఉన్నదని గ్రహించి ఏమన్నా తెలుసా? నీ కాళ్ళు భూమి మీద మోపి లేచి నడవమనంగానే గంతులేస్తానంట. హల్లెలూయా. పుట్టుక నుంచి నడవలేని వ్యక్తి విశ్వాసం ద్వారా నడిచేటట్టు మార్చబడ్డాడు. ఆమేన్. అందరప్పుడు ఆమేన్. అందరప్పుడు ఆమేన్. నీ వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు నువ్వు విశ్వసిస్తే అది కనుమరుగైపోతాయి. హల్లెలూయా. అది మాయమైపోతాయి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. అందపండి, పుట్టుక నుంచి నడవలేనివాడు విశ్వాసముతో నిండుకున్నప్పుడు అదృశ్యమైనవి దృశ్యముగా కనపడింది. హల్లెలూయా. నడవలేని స్థితి నడిచే స్థితిగా మార్చబడ్డది. హల్లెలూయా. అంటే దేవునిలో ఇతను ఇలా ఉండటము దేవుని చిత్తము కాదు. రోగములో ఉండటము దేవుని చిత్తము కాదు. శ్వాసతో ఉండటము దేవుని చిత్తము. ఆరోగ్యంతో ఉండటము దేవుని చిత్తము. సమృద్ధితో ఉండటము దేవుని చిత్తము. అందుకే యేసుక్రీస్తు వారు రోగములను స్వస్థపరుస్తున్నాడు, వ్యాధిని బాగుపరుస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆ దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. ఏంటి చెప్పండి? హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అందరూ నా జీవితంలో ఏదైతే లేదో, ఏదైతే కనబడట్లేదో ఈరోజు విశ్వసిస్తున్నా, ఈరోజు నమ్ముతున్నా. నేను ఇల్లు కట్టుకోబోతున్నా, నేను వాహనం కొనబోతున్నా. దేవుని నమ్మితే నీ యొక్క నమ్మకము, నీ విశ్వాసము సిగ్గుపరచబడదు. హల్లెలూయా. గడియదాం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఓచ చేయగలవాడి దగ్గరికి వచ్చాడు యేసయ్య. జాగ్రత్త, నేను మూచేస్తున్నా. ఓచ చేయగలవాడి దగ్గరికి వచ్చాడు. చెయ్యి అంతా ఎండిపోయింది, చెయ్యి చాపలేడు, చెయ్యి పని చేయదు. యేసయ్య అక్కడికి వచ్చి అన్నాడు, అమ్మా ఈ ఎండిపోయిన చెయ్యి అందరికి కనబడుతుందా? కనబడుతుంది. ఎండిపోయిన చెయ్యి, ఈ చేత్తో ఏమి చేయలేడు, కానీ నా రాజ్యంలో ఇతనికి కొత్త చెయ్యి ఉంది, అదృశ్యములో ఇతనికి కొత్త చెయ్యి ఉంది. ఇతను స్వస్థపరచబడాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నీ చెయ్యి చాపు అన్నాడో, ఆ ఎండిపోయిన చెయ్యి, ఆ పని చేయని చెయ్యి అదృశ్యములో నుంచి దృశ్యముగా మార్చబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విశ్వాసం చాలా డేంజరస్. నువ్వు ఏది నమ్మినా జరుగుద్ది.
ఏది నమ్మినా జరుగుద్ది. పేతురు నమ్మాడు యేసుక్రీస్తుని. నీటి మీద నడవటానికి, సముద్రం మీద నడవటానికి నడిచాడా నడవలేదా? ఈ విశ్వాసము నీ జీవితంలో దేన్నైనా తీసుకురాగలదు. నీ భర్తను మార్చగలదు. ఆ తాగుబోతు భర్తనైనా, ఆ క్యాన్సర్ అయినా, ఆ ఎయిడ్స్ అయినా యేసుక్రీస్తు నమ్మితే అది నిన్ను చంపదు. అది నీకు స్వస్థతగా మార్చబడుతుంది. అది నీకు ఆరోగ్యంగా మార్చబడుతుంది. నీ జీవితం నాశనం అవ్వదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గుడ్డి వాళ్ళు వచ్చారు, 10 మంది గుడ్డి వాళ్ళు వచ్చారు యేసు దగ్గరికి. అమ్మా, వాళ్ళకి పుట్టుక నుంచి కళ్ళు లేవు. అది అందరికీ కనబడతా ఉంది. అందరూ చూస్తున్నారు వీళ్ళు పుట్టుకుట్టి వాళ్ళని. కానీ అదృశ్యమైన వాటిలో వీళ్ళకి నూతన కళ్ళు ఉన్నాయి. అదృశ్యమైన వాటిలో వీళ్ళకి కళ్ళు లేకుండా ఉండటము దేవుని చిత్తం కాదు. అందుకే 10 మంది కళ్ళు అదే నిమిషంలో విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు వారు ఆ గుడ్డితనం నుంచి వాళ్ళు విడిపించామంటే ఒక వ్యక్తి మాత్రమే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్మావా? అయితే నీకు సమస్తము దయచేయవాడని నమ్మాలా. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. సో వాట్ యు బిలీవ్ ఈజ్ వాట్ యు రిసీవ్. ఈరోజు నీకు మ్యారేజ్ అవ్వట్లేదా? డిలే అయిపోతుందా? లేకపోతే నీకు ఐశ్వర్యంలో ఇంక్రీజ్ లేదా? నీ జీవితంలో ఆశీర్వాదం కనబట్లేదా? ఈరోజు విశ్వసించు. ప్రభువా, ఈ రోజు నుంచి నేను విశ్వసిస్తున్నా, నా జీవితం మార్చబడుతుంది. నేను ఇచ్చువాణిగా మారిపోతున్నా. నా వివాహం జరిగిపోతుంది. నా గర్భం తెరవబడుతుంది. ఈ క్యాన్సర్ పోతుంది, ఈ షుగర్ పోతుంది, ఈ బీపీ పోతుంది. నువ్వు దేవుని నమ్మితే ఇప్పుడే అద్భుతం చూస్తావు. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ నౌ. ఏది లేదో, ఏది అదృశ్యంగా ఉందో నీ జీవితంలో, అది దృశ్యముగా నిత్యముగా మార్చే సమయమే నీ విశ్వాసము. ఫెయిత్ ఈజ్ అ కరెన్సీ నోట్. యూ కెన్ ఎక్స్చేంజ్. ఒక డబ్బులు ఇచ్చి ఎలాగైతే వస్తువులు కొనుక్కుంటావో, విశ్వాసంతో నీకు ఏది కావాలో నువ్వు ఈ విశ్వాసాన్ని ఇచ్చి అద్భుతాన్ని పొందుకోవచ్చు. హల్లెలూయా. ఇట్స్ లైక్ ఎ కరెన్సీ నోట్. యూ కెన్ ఎక్స్చేంజ్ వాట్ యు డోంట్ హ్యావ్ ఇన్ గాడ్. దేవుళ్ళో నీ జీవితంలో ఏది లేదో అది పొందుకోవచ్చు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏదైతే అదృశ్యంగా ఉందో, ఏదైతే కనబట్లేదో అవి నిత్యముగా మార్చుకునేది విశ్వాసము. ఈ విశ్వాసములో నిలబడాలి, స్థిరపరచబడాలి, నమ్మాలి పొందుకున్నదాకా. అందరు లేచి చూద్దాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. అందరు లేచి చూద్దాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. అందరు లేచి ఉందాం. 2 చేతుల పైకి ఎత్తండి అందరు కూడా. ఏది నీ జీవితంలో కనబట్టలేదో లేదో దాన్ని, ఏది నీ జీవితంలో లేదో అది ఇప్పుడు విశ్వాసంతో మార్చుకోవాలి. ఏది నీ జీవితంలో అదృశ్యంగా ఉందో అది దృశ్యముగా మార్చబడాలి. కమాన్, కళ్ళు మూసుకొని ప్రవచించండి. ప్రభువా, నజరేయుడైన యేసు నామములో నా భర్త మారాలి. మా భర్త తాగుడు మానిపోవాలి. అయ్యా, ఈ చాలి డబ్బు మారిపోవాలి. ఎస్ లార్డ్, నేను బ్లెస్ అవ్వాలి, ఐశ్వర్యవంతులుగా మార్చబడాలి. కమాన్, ఎక్స్చేంజ్ విత్ ఫెయిత్. వాట్ ఎవర్ నీ జీవితంలో ఏది లేదో, నీకు ఉద్యోగం లేదా, నీకు సరైనటువంటి స్థిరమైన జీవితం లేదా, నీకు ఇల్లు లేదా, నీకు వాహనం లేదా, ఏది లేదో ఈ విశ్వాసంతో పొందుకో. అడుగు, నోరు తెరిచి అడుగు. నాకు మంచి భర్త నీ ప్రభువా, నాకు ఇంక్రీజ్ నీ ప్రభువా. ఎస్, అదృశ్యంలో సమస్తం ఉన్నాయి. విశ్వాసం ద్వారా సమస్తాన్ని పొందుకోవచ్చు. కమాన్, నోరు తెరిచి అడగండి గట్టిగా. కమాన్, విశ్వసించితురు కనుక మాటలాడుతుని. యు హావ్ టు స్పీక్ విత్ ఫెయిత్. ఓపెన్ గట్టిగా మాట్లాడాలి. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అయ్యా, విశ్వాసంలో సమస్తం ఉన్నాయి. విశ్వసించితురు కనుక మాటలాడుతుని. ఐ బిలీవ్ అండ్ ఐ రిసీవ్ లార్డ్. అయ్యా తండ్రి, ఈ రోగం కనబడతా ఉంది, ఈ లేమి కనబడతా ఉంది, ఈ చాలి ఐశ్వర్యం కనబడతా ఉంది. అయితే ప్రభువా, ఇప్పుడే యేసు నామములో ఎక్స్చేంజ్ చేస్తున్నా. విశ్వాసంతో ఏది లేదో దాన్ని పిలుస్తున్నా. ఈ దరిద్రాన్ని యేసు నామములో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నా. ఐశ్వర్యాన్ని రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఎస్, నా జీవితంలో ఏది లేదో దాన్ని పిలుస్తా ఉన్నా ప్రభువా. ఇప్పుడే పిలుస్తా ఉన్నా. ఇప్పుడే రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ఇప్పుడే ప్రభువా, నజరేయుడైన యేసు నామములో ప్రభువా, ఇప్పుడే రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. అయ్యా తండ్రి, ఈ చాలి డబ్బు, ఎస్ లార్డ్, ఈ అప్పుల నుంచి యేసు నామములో నేను విడిపించబడతా ఉన్నా. ఎస్, ఈ
రోగం నుంచి విడిపించబడతా ఉన్నా, ఈ లేమి నుంచి విడిపించబడతా ఉన్నా, ఈ దరిద్రం నుంచి విడిపించబడతా ఉన్నా. లేని వాటిని ఉన్నట్టు నమ్మేదే విశ్వాసము. ఎస్ లార్డ్, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, లేనివి ఉన్నవన్నట్టు రుజువై ఉన్నది ప్రభువా. ఏదైతే నా జీవితంలో లేదో ఇప్పుడు నేను నమ్ముతున్నా, అది నేను పొందుకుంటున్నా ప్రభువా, అది నేను పొందుకుంటున్నా ప్రభువా, అది నేను నమ్ముతున్నా ప్రభువా, అది నేను పొందుకుంటున్నా ప్రభువా. హల్లెలూయా. ఎస్, స్వస్థత నమ్మండి, చెప్పండి యేసు నామములో నాకు ఇప్పుడే ఈ యొక్క రోగం నుంచి విడుదల. ఈ రిపోర్ట్ నార్మల్ అయిపోతుంది. హల్లెలూయా. ఈ మోకాలనే పెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈ తలనే పెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈ యొక్క ఈ అవమానాలు ఘనతగా మార్చబడుతున్నాయి. ఈ యొక్క చాలించాలని డబ్బు ఘనతగా మార్చబడుతుంది. దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు. దేవుడు నన్ను అధిక వృద్ధితో నింపుతున్నాడు, అధిక ఐశ్వర్యంతో నింపుతున్నాడు, మహిమతో నింపుతున్నాడు. అయ్యో, నేను ఉన్నత శిఖరం మీద కూర్చోబెట్టబడబోతున్నా. ఏది ఎంత మాత్రం హాని చేయదు. ఎస్ లార్డ్, మరణం ఏమి చేయదు, వ్యాధి నన్ను ఏమి చేయదు, లేమి నన్ను ఏమి చేయదు. ఎందుకంటే నేను నా దేవుడిని విశ్వసిస్తున్నా. నీకు స్వస్థత రావాల్సిందే, సమృద్ధి రావాల్సిందే, విడుదల రావాల్సిందే. ఇప్పుడే నమ్ముతున్నా, నా జీవితం మార్పు చెందుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళే లోపల నా జీవితం మార్పు చెందుతా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళే లోపల ద్వారం తెరవబడతా ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళే లోపల సమృద్ధిని పొందుకుంటా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ కూడా ప్రవచించండి. మీకు ఏది కావాలో ప్రవచించండి, ఏది కావాలో గట్టిగా ప్రవచించండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు, దూతలు మన మధ్యలో ఉన్నాయి. నీకు ఏది అవసరమో అడుగు. విశ్వసిస్తే అడుగు, గట్టిగా మాట్లాడు. విశ్వసిస్తే గట్టిగా మాట్లాడు. ఓ రబా షందల బుస్తరబే. ప్రభువా, ప్రేమగల తండ్రి, అదృశ్యమైనవి నిత్యములయ్యా. ఆరోగ్యము నిత్యము, సమృద్ధి నిత్యము, ఆనందము నిత్యము. మా జీవితంలో ఏది లేదో అది ఈరోజు నిత్యముగా మార్చబడాలి. అది ఈరోజు నిత్యముగా మార్చబడాలి. యేసుక్రీస్తు నామములో మార్చబడాలి. ఎస్ లార్డ్, మాకు ఏది లేదో అది నిత్యముగా మార్చబడాలి. లేని వాటిని ఉన్నట్టు పలికే దేవుణ్ణి యేసు నామములో మేము మాట్లాడుతున్నామయ్యా. ఇప్పుడే అప్పులు పోతున్నాయి ప్రభువా, సమృద్ధి మా దగ్గరికి వస్తుందయ్యా. లేవి పోతుందయ్యా, దరిద్రం పోతుందయ్యా, సమృద్ధితో నింపబడుతున్నామయ్యా. విశ్వాసమయ్యా. లేని వాటిని ఉన్నట్టు పలికేది విశ్వాసమయ్యా. మా వివాహం జరగబోతుంది, మా కుటుంబం మార్చబడబోతుంది యేసు నామములో అయ్యా. ప్రతి ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు. ప్రతి విశ్వాసానికి జాబ్ ఇస్తున్నందుకు వందనాలు. ప్రతి విశ్వాసానికి సాక్షి ఇస్తున్నందుకు నాకు తెలుస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, పొందుకుంటున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్, ఆమేన్.